తనను పిల్లల్ని దువ్వాడ శ్రీను మోసం చేశారని ఆయన భార్య వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు కేసు ఉండగా ఇంటిని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం చెల్లదంటున్నారు. న్యాయ పోరాటం చేస్తానని వాణి చెప్పారు. మాధురిపై స్ట్రాంగ్ కామెంట్ చేశారు. దువ్వాడ వాణి ఏమన్నారో మా ప్రతినిధి రాము అందిస్తారు. ఏదైతే జరిగిందో దువ్వాడ ఎవరైతే శ్రీనివాసు మాధురి పేరు మీద ఆస్తి తిరిగి రిజిస్ట్రేషన్ జరిగిందనే విషయానికి నిన్నటి వరకు కూడా తెలియదు. సడన్గా విషయం బయటపడింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఊరుకునేది లేదు, అవసరమైతే లీగల్గా వెళ్తానని కూడా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఉంటుంది. మేడం, మీకేమైనా ముందుగానే తెలిసిందా ఈ ఇల్లు ఆవిడ పేరు రాసినట్టుగా? లేదండి, నాకేం తెలియదండి. నిన్నటికి నిన్న కోర్టు ఆర్డర్ రావడంతో, మాకు ఫేవరబుల్గా ఆర్డర్ రావడంతో, ఇంట్లో ఉండాలి అని కోర్టు ఆర్డర్ అవడంతో భయపడిపోయి తను బ్లాక్మెయిల్ చేసి 2 crores నాకు చెక్స్, దీని మీద నేను కన్స్ట్రక్షన్ చేశాను, నేను డబ్బులు పెట్టానని ఒక ఇది చేసుకొని ఆయన చేసి సెల్ స్విచ్ ఆఫ్ చేయించేసి ఆయన లేడ్ అనిపించేసి మొత్తం నిన్న వచ్చాము. టోటల్గా నిన్న స్టార్ట్ చేశారు రిజిస్ట్రేషన్ అనేది విన్నానండి. ఫుల్ ప్లెడ్జ్డ్ ఏం అవ్వలేదండి రిజిస్ట్రేషను. అది కోర్టులో నేను ఛాలెంజ్ చేస్తాను. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఈ ఇష్యూ ఉంటుండగా రిజిస్ట్రేషన్ అనేది చెల్లదు కాబట్టి ఐ విల్ ఛాలెంజ్ ఇన్ కోర్ట్ అండి. ఇప్పుడు ఇంటి ఆల్రెడీ మీరు కోర్టులో నలుగుతుంది కదా, నలుగుతున్న సమయాల్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చెల్లుతుంది. ఎందుకంటే మీకు ముందుగా ఇక్కడికి ఇంట్లోకి వెళ్ళొచ్చని కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టు కూడా మీరు చెప్తున్నారు కదా. అలాంటి నేపథ్యంలో నెక్స్ట్ రోజు ఇది రిజిస్ట్రేషన్ జరిగినట్టు తెలుస్తుంది, చెల్లే అవకాశం ఉంది? అవి ఉండదండి. వైలెన్స్ ఆఫ్ ఇది ఉంటుంది, ఖచ్చితంగా చెల్లదండి. ఏదో కాగితం చూపించుకోవడానికి నా పేరును ఉందని చూపించుకోవడానికి అవుతుంది, కానీ లైఫ్ లాంగ్ ఇదైతే ఆవిడకి చెల్లే పరిస్థితి ఉండదు. ఎందుకనంటే దువ్వాడ శ్రీను అనే వ్యక్తి తన కష్టార్జితంతో కొన్నిదేం కాదు, 100% నా పార్టీషన్ కూడా ఉంది దీంట్లో. నీ ల్యాండ్ కొన్నిది నా డబ్బులతోనే కొన్నారండి. సో ఎట్టి పరిస్థితుల్లో శ్రీను గారు ఎవరి పేరునో రిజిస్ట్రేషన్ చేస్తారనే చెల్లదు. ఆయన మొత్తానికి ఫ్యామిలీకి మోసం చేశాడండి, పిల్లలకు మోసం చేశాడు. మీడియా ముందు మొన్నటి వరకు చెప్పాడు నేను పిల్లలకి ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఈ రోజు ఎప్పుడు నాకు ఫేవరబుల్గా కోర్టు ఆర్డర్ నాకు నా పిల్లలకి వచ్చిందో ఇమీడియట్గా ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తూ మోసం చేస్తూ ఆవిడ పేరు రాయించుకుంటాడు. కుటుంబానికి సంబంధం లేని వ్యక్తి మాధురి స్నేహితురాలు అయితే ఆయనకు అవ్వచ్చు, కానీ మా సంబంధం లేని వ్యక్తికి ఏ విధంగా ఈ ఆస్తిని రాస్తారు? ఏమైనా అది కరెక్ట్? ఆవిడ ఏమి ఇచ్చింది, ఏ రకంగా ఆస్తులు రాస్తారు? 2 crores కంటే రాయించుకుందంట, ఆవిడ అప్పిచ్చిందంట, 2 crores కంటే రాస్తారట. అదే మరి ఎలాగా 2 crores ఇచ్చిందో కూడా చూపించాలి కదా, మాటలు చెప్పిస్తే కాదు కదా. ఇవన్నీ వెళ్తాయండి. ఆవిడకి ఈ ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో నాతో ఫైట్ ఇచ్చుకుంటున్నారు, ఇచ్చుకోనియండి. నేను లాస్ట్ ఊపిరి నేను ఎక్కడ కాంప్రమైజ్, లాస్ట్ బ్రెత్ వరకు నేను దీని మీద ఫైట్ ఇస్తానండి. దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. అతనే మోసం చేసుకుంటున్నాడు, పిల్లల్ని కుటుంబాన్ని అందరినీ మోసం చేసుకుంటున్నారు. అతను ఒక రాంగ్ పర్సన్ ఫ్రమ్ ది బిగినింగ్, నాకు తెలుసు ఆ ఇష్యూ. కాకపోతే అట్లాగా నేను ఓపిక పట్టుకొని వచ్చాను. నా హస్బెండే కదా, నా పిల్లలే కదా, ఒక గౌరవంగా అతను ఒక MA చదువుకున్నాడు. ఒక గౌరవంగా నా పేరెంట్స్ నా రిలేటివ్స్ అందరు కూడా ఈ మ్యాచ్ని ఎగ్నెస్ట్ చేశారు. ఒక గౌరవంగా నేను కుటుంబంలో నేను చేసుకుంది ఏం తప్పు కాదు, ఆయన కూడా పర్వాలేదు అనిపించుకోవడానికి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని రకాలుగా అందరూ ఇచ్చారని మా పేరెంట్స్ ఇచ్చారు. నాకు ఈ ఆస్తి ఇది కాదు, నాకు మోసం చేశారనేది నాకు ఎక్కువ కోపం. ఈరోజు నా తండ్రి ఇస్తాడు, రేపు మా ఫాదర్ ఒక 600, మా గ్రాండ్ ఫాదర్స్ అంతా కలిపి ఒక 600 ల్యాండ్ మాకు సోర్స్ ఉంది. మా ఫాదర్కి ఒక్కరికే ఈరోజు కూడా పాస్బుక్లో 65 acres ల్యాండ్ లార్డ్ ఎవరైనా జిల్లాలో ఉన్నారంటే అది సంపత్రావు రాఘారావు గారు ఒక్కలే. ఈ 65 to 70 acres ఉంటే ల్యాండ్ లార్డ్ స్టిల్ టుడే ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రాఘవరావు గారే. ఆయనకు ఉంది, నాకు నా పేరున వస్తుంది ఆస్తి, నా అక్క చెల్లెలకు వస్తుంది, నాకు వస్తుంది. అలాగే కొన్ని లింగాల వలసలో కొన్ని ఆస్తులు ఉన్నాయి, నేను ఈజీగా తీసుకున్నాను. నాకు ఆయన 1 రూపీ తేకన్నా నా ఇంటికి వచ్చాడు. నేను అతని కింద కష్టపడ్డాను. ఏ భార్య అయినా నా అలాగే కష్టపడుతుంది, అలాగే నేను ఆయన కింద కష్టపడ్డాను. ఈరోజు మా ఫాదర్కి వాళ్ళ మదర్ ఇష్టానుసారం అనేయడం, వాళ్ళ బ్రదర్స్ ఇష్టానుసారం అనేయడం, ఇతను మమ్మల్ని నోరిప్పకని ఇట్లాంటి మోసం పనులు చేయడం. మీరు నిన్న కాకుండా మొన్న ఆడియో కూడా చూశారు కదా, నన్ను నా వల్ల ఆవిడ ఏదో సూసైడ్ చేసుకుందని. అది ఇప్పుడు మళ్ళీ బయటకు ఆడియో లీక్ అయిన తర్వాత అది ఫేక్ వీడియో అని, ఫేక్ ఆడియో అని ఎవరో క్రియేట్ చేస్తారని. వీటికి అన్నిటికీ భగవంతుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఆయనకి ఇస్తారండి. మీకు కోర్టు ఇంట్లోకి వెళ్ళొచ్చే అని అనుమతి వచ్చింది అంటున్నారు, ఎందుకు మీరు ఇంట్లోకి వెళ్ళలేదు? నిన్న వచ్చింది సార్ సర్టిఫైడ్ కాపీ, మొన్న జడ్జిమెంట్ వచ్చింది. సర్టిఫైడ్ కాపీ వచ్చాక కదా మనం మీదకి వెళ్ళాలి. సో ఈరోజు వినాయక చవితి, అందుకని 1.5 day నేను అన్ని చూసుకొని పూజ ఒకటి ఉందని నేను ఆగానండి. నిన్నటికి నిన్న ఎప్పుడైతే నాకు ఆర్డర్ కాపీ వచ్చిందో వెంటనే వాళ్ళు కుట్ర పనేసి ఈ రకంగా చేశారండి. నన్ను మోసం చేసి ఏ ఒక్క వ్యక్తికి కూడా
నేను క్షమించేది ఉండదండి. ఎందుకనంటే భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇస్తారు. నా ఫైట్ అయితే ఖచ్చితంగా ఇంట్లోకి ఎంటర్ అవుతాను. ఆస్తులకు సంబంధించి మీరు తెచ్చుకోవాలి, అయితే ఆయనకి దక్కాలి లేకపోతే మీరికి దక్కాలి. కానీ ఎందుకు ఇంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం, శ్రీనివాస్కి మాధురికి ఆస్తి రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతేనండి, ఈ పిల్లల్ని కుటుంబాన్ని చీట్ చేశాడు. ఆవిడ ఒకవైపు బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇంతకు ముందు కూడా ఇంకొక ఆయనకు కూడా బ్లాక్మెయిల్ చేసి అభయ్ హోటల్ని రాయించుకుంది. అది అందరికీ తెలుసు, మీ అందరికీ నేను చెప్పకూడదు. వాళ్ళందరూ ఇంకొక అతను కూడా ఇది చేసి అతని దగ్గర బంగారం డబ్బులు తీసుకుంది. ఇట్లానే స్టెప్ బై స్టెప్ నా వయసు చిన్నది, నేను 33 సంవత్సరాలు అనుకుని ఈ వయసుని అబద్ధాలు చెప్పుకొని రకరకాల తప్పుడు పనులు చేసుకొని ఇట్లాంటి క్యారెక్టర్ ఉండే లేడీ అండి. ఆవిడ వృత్తిది. ప్రతి ఒక్క ఇళ్లలోకి దూరడం, ఇంకొకరితో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఆస్తులు రాయించుకోవడం, ఆడి పని ఇదే. మీ పిల్లల సంతకం ఉండాలి కదా, అలాంటివి ఆయన ఏమంటాడంటే ఈ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నేను నాకు నచ్చిన వాళ్ళకి చేసుకోవచ్చు. దురదృష్టం నాకు ఏంటంటే అన్ని రకాలుగా ఫైనాన్స్ ఇచ్చే హస్బెండ్ అని నేను. ఇప్పుడు మెట్టరామ ఎవరు? దువ్వాడి శ్రీధర్ భార్య. ఆ మెట్టరామకి 5.5 ఎకరాల ల్యాండ్ ఎవరిచ్చారు? భర్త ఇచ్చాడా? ఎవరిచ్చారు? దువ్వాడ వాణి అనే వ్యక్తి కొన్ని నేను ప్రాబ్లమ్స్లో ఉండడం, దువ్వాడ అని ఆవిడ పేరు లేకపోవడం, మెట్టరామ అని ఆవిడ పేరుని 5.5 ఎకరాలు కొన్నాను నేను. తన భర్త ఏమి ఇవ్వలేదు. నా భర్త చెక్స్ ఇచ్చాడు, ఇంక 80 లక్షలు దానికి ల్యాండ్కి ఇవ్వాలని చెక్స్ ఇచ్చాడు. నా భర్త ఎందుకు మెట్రామాకు చెక్స్ ఇస్తాడు? మెట్రామా కొన్ని ల్యాండ్కి ఎందుకు చెక్స్ ఇస్తాడు? అతనికి ఎక్కడొచ్చే డబ్బులు? నేను ఇచ్చాను అతనికి డబ్బులు. ఇదంతా ఉంటుందండి. నా డబ్బులతో ఈ ల్యాండ్ కొన్నారు, నా హార్డ్ వర్క్ ఈ ఆస్తి సంపాదించారు, నన్ను మోసం చేస్తారంటే నేను ఊరుకునే పరిస్థితి లేదు. కూడా వచ్చాయి నిజంగా, అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని భావిస్తున్నారు మీరు? నాకైతే ఫుల్ ప్లెడ్జ్డ్ అవి ఒరిజినల్ అయితే అయ్యి ఉండొచ్చండి. అవి ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రాసెస్ అయితే అవ్వలేదు. ముందుకు వెళ్తున్నాం. ప్లస్ మోర్ ఓవర్ ఏ డాక్యుమెంట్స్ అవన్నీ అంటే కోర్టులో ఇష్యూ ఉంటుండగా రిజిస్ట్రేషన్ చేయడం అనేది రాంగ్ అండి. దువ్వాడ శ్రీనితో నేను కలిసి ఉందాం అనుకుంటే ఆయన ప్రతి విషయంలో కూడా నన్ను నా పిల్లల్ని మోసం చేసి వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా కూడా ఈ ఆస్తి ఇది నాది, నా డబ్బుతో కొన్న ఆస్తి ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ ఇల్లుని కానీ ఇది వదిలే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా నేను కోర్టుకి వరకు వెళ్తానంటూ కూడా వాణి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, టెక్కలి, శ్రీకాకుళం.